చచ్చిపోలేదు తెలుసా మా నాయన. అన్నం తినకుండా అట్నే పండుకున్నాడు చచ్చిపోయాడు తెలుసా. పెద్దనాయనకు బలవంతంగానైనా తినిపియండి అన్నాడు. ఒక బుక్క పెట్టుకో. అందుకే భయమైంది నాకు, మా నాయనకి ఎట్లా అమ్మో చచ్చిపోతాడు తినకుంటే అని ఉరికొచ్చిన. అన్నం కూడా మంచిగా మెత్తగా విసుకొని తినాలి నాయన, లేకుండా చచ్చిపోతాడు నాయన. నీకు భయం కాదు కానీ మేము ఏడవమా? అవ్వలేదా నాన్న కూడా లేడని ఏడవమా? మళ్ళీ అప్పటికి మధ్యాహ్నం ఒక ఇడ్లీ తిను, ఇక్కడ పెడతా. అరటిపండు రోజు ఒకటి తిను. పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చిన మధ్యాహ్నం కనిపిస్తాడు అన్న, తాగు ఒకటి. తాగుతున్నావా? తాగుతలేమాట కదా. తాగు అన్నప్పుడు తాగాలి. అబ్బో నేను చచ్చిపోతే లేకుంటే తాగాలి, అమ్మో తాగాలి అని తాగాలి. నాకు అద్దు అనద్దు. తాగుతూనే బతుకుతా అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అన్ననా? అందుకే ఇప్పుడు 5 ప్యాకెట్లు తెచ్చిన, రోజొకటి తాగు. ఫ్రిడ్జ్లో పెడతాడు, మళ్ళీ అవి అయిపోయే వరకు మళ్ళీ అత్త తిను. అందుకోసమే ఆయన, నీకోసమే కదా. ఇగో అరటిపండు. నీకు అరటిపండు కూడా మంచిగా మధ్యాహ్నం పూట ఒకటి పొట్టు తీసుకొని తిను, మెల్లమెల్లగా తిను. ఎదురుగా పెరుగు ప్యాకెట్ చూసుకో ఎన్ని లెక్క పెట్టుకో ఒకసారి చూసుకో. పెరుగు ప్యాకెట్లు లెక్క పెట్టుకో ఎన్ని ఉన్నాయో, రోజు ఒకటి తాగాలి నువ్వు. చూడు ఎదురుగా ఒకటి పట్టుకో, 2 3 పట్టుకో, మంచిగా పట్టుకో. ఈ చెక్క పట్టుకో. ఇవి అయిపోయే వరకు మళ్ళీ వస్తా. ఇంకా పట్టుకో. రోజొకటి తాగితే బాగుతారు. నాకు అద్దు నేను తినా అంటే చచ్చిపోతారట. చిన్న చచ్చిపోయాడు బాంచను. తుమ్మత్తందా ఇంట్లో తమ్ముడేటి వేయండు. ఇప్పుడు తాను ఎవరు పోసిండ్రు? ఎవరు? అన్న పోసిందా తమ్ముడు పోసిందా? ఇప్పుడు చిన్నమ్మ బిడ్డ వచ్చి పోసిందా? చిన్నమ్మ బిడ్డ ఎవరిది? అన్న పోసిండు. అన్నం తిన్నావా రాత్రి? ఎట్లెత్తావు? మంట పడినట్టు కనిపిస్తుందా? అట్లెత్తవా? ఇది ఒకటి మెల్లగా తప్పరిచి మింగాలి అంతే.
అంతే. ఇవి అడ్డు పండ్లు రోజుకొకటి తినాలి. నీకు ఆకలి అనిపిస్తుంది అనుకో, గావర్ అవుతుంది అనుకో, అయినప్పుడు ఒకటి తీసుకొని తినాలి మెల్లగా. అవా 30 రూపాయలకు 6 అంటే 6 రూపాయలకు ఒకటి. రూపాయలకు ఒకటి. మీ అప్పుడు రూపాయి కోట, ఆటల కోట. మీరు చిన్నగా ఉన్నప్పుడు రూపాయి కోట. ఏ రూపాయి కోటి ఉండకపో, 10 పైసల కోట్లు ఉండు. మళ్ళీ కొంచెం గంట 2 గంటలు అయినాక ఒక అరటి పండు తినాలి, మళ్ళీ పండుకోవాలి, లేవ్వాలి, లేచినాక మళ్ళీ ఏం తిన బుద్ధి అవుతుంది అని చూసుకోవాలి. ఏదైనా దగ్గర ఉంటే ఇట్లా తీసుకొని తినాలి, నీళ్లు తాగాలి, పెరుగు కలుపుకొని మధ్యాహ్నం పూట ఇట్లా తాగాలి. నేను తాగా అనద్దు. ఇది ఉల్లారిపోతుందట. ఏ బుద్ధి అదేమో బిడ్డ, ఎక్కడుంది నీ అనుకున్నదా? ఆదవ బిడ్డగా, ఆదవ బిడ్డ పువ్వుల పెరికారు ఉన్నది. నాయన తినాలి మంచిగా. ఏం ఉంచుతారు? ఏం లేదు పెట్టు. అయితే చిన్నవ్వ అన్నది కదా, అత్త మీ ఊరికి అన్నది. నీకు పైసలు ఇచ్చేది ఉన్నదా చిన్నవ్వ? పెంచుకల పట్ట చిన్నవ్వ. పైసలు పట్టుకొని అత్త అన్నది. బావకి ఇచ్చే